నేను డాక్టర్ హారికా సురపనేని, డైరెక్టర్ డాక్టర్ హారికా ENT Care Hospitals, హైదరాబాద్. ఈ రోజు మనం ఆఫ్థస్ అల్సర్స్ అంటే నోట్లో పుళ్ళు గురించి మాట్లాడుకుందాం. ఇవి మనం చాలా కామన్ గా అన్ని వయసు వాళ్ళకి చూస్తూ ఉంటాం. పసిపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరిలోనూ ఇది చాలా కామన్ గా నోట్లో పుళ్ళు అనేవి చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు వస్తాయి నోట్లో పుళ్ళు? అసలు ఎగ్జాక్ట్ రీజన్ అనేది మనకి కరెక్ట్ గా చెప్పలేం, కానీ బట్ పాసిబుల్ రీజన్స్ మనం చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి లోకల్ ట్రామా, అంటే నోట్లో ఏదన్నా షార్ప్ టీత్, బాగా షార్ప్ గా ఉన్న పళ్ళు ఏమన్నా ఉన్నా అవి నమలేటప్పుడు పొరపాటున మన లోపల వైపు బుగ్గ లోపల వైపు మ్యూకోజా దాని కింద పడి ఇరుక్కోవటం కానివ్వండి, లేకపోతే టంగ్ బైట్. సో నమలేటప్పుడే పొరపాటున టంగ్ కూడా ఆ పంటి దగ్గరికి వెళ్ళి అది గుచ్చుకోవటం, దాని వల్ల కూడా అక్కడ ట్రామా అయ్యి దాని వల్ల అది అల్సర్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలానే కొంతమంది బాగా వేడి వేడి ఫుడ్ కానీ వేడి వేడి డ్రింక్స్ కానీ తాగుతూ ఉంటారు. దీని వల్ల కూడా అక్కడ బర్న్ అయ్యి ఒక బాయిల్ లాగా ఫామ్ అయ్యి అది దాని తర్వాత మళ్ళీ అల్సర్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ట్రామానే కాకుండా మోస్ట్ కామన్, చాలా కామన్ గా ఇంకో కారణం ఏంటి అంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఎటువంటి ఫిజికల్ స్ట్రెస్ కానివ్వండి, మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, ఎప్పుడైతే పర్సన్ గురవుతారో అప్పుడు ఈ ఆఫ్థస్ అల్సర్స్ అనేది మనం చూస్తూ ఉంటాం నోట్లో. సో ఈ చిన్న పిల్లల్లో కూడా స్ట్రెస్ అంటే వాళ్ళకి ఏదో మెంటల్ స్ట్రెస్ ఉందని కాదు, ఈవెన్ బాగా జ్వరం ఉన్నప్పుడు కూడా అది ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ టు ద బాడీ. సో అలాంటప్పుడు, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చేదన్నా బాగా యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు వాడుతూ ఉన్నా కూడా అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ టు ద బాడీ. కాబట్టి అలాంటప్పుడు కూడా మనం నోట్లో పుళ్ళు అనేది చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా కొంతమందిలో అలర్జీస్ ఉంటూ ఉంటాయి. అంటే కొంచెం బయట ఫుడ్స్ తిన్నప్పుడు కానివ్వండి, ఏదన్నా వాళ్ళకి పడని ఫుడ్స్ లైక్ ఆయిల్ చేంజ్ అయినా, లేకపోతే ఏదన్నా ఫుడ్ లో మన ఇంగ్రీడియంట్స్ ఏదైనా పడకపోయినా కూడా బయట ఫుడ్ ఎప్పుడైతే తింటారో ఇలాంటప్పుడు కూడా మల్టిపుల్ అల్సర్స్ వచ్చేస్తాయి. అలర్జిక్ రియాక్షన్స్ లాగా నోట్లో నిండా అల్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇదే కాకుండా కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్, వైటమిన్ B12 కానివ్వండి, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీస్ లో కూడా ఇలాంటి అల్సర్స్ మనం కామన్ గా చూస్తూ ఉంటాం. అయితే ఇవి ఎక్కడెక్కడ వస్తాయి? సో మోస్ట్ కామన్లీ మొత్తం ఓరల్ మ్యూకోజా, అంటే మన నోట్లో మొత్తంగా ఉండే శ్లేష్మ పొరలో ఎక్కడైనా రావచ్చు. అంటే బుగ్గల లోపల వైపు కానివ్వండి, పెదాల లోపల వైపు కానివ్వండి, లేకపోతే సాఫ్ట్ ప్యాలెట్ అంటే పైన మన కొండ నాలిక ఎక్కడైతే ఉంటుందో అక్కడ కానివ్వండి, టంగ్ మీద, యూజువల్లీ టంగ్ బార్డర్స్ లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి టీత్ కి దగ్గరలో ఉన్న, ఇన్ కేస్ అది ఏమైనా పళ్ళలో పడినప్పుడు కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో కామన్ గా మనం టంగ్ బార్డర్స్ లో చూస్తూ ఉంటాం. టంగ్ కింద వైపు అంటే ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ లో కూడా మనం ఈ అల్సర్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా గమ్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. గమ్స్ అంటే చిగుళ్ళు, పళ్ళ చిగుళ్ళ దగ్గర కూడా ఈ ఆఫ్థస్ అల్సర్స్ మనం కామన్ గా చూస్తూ ఉంటాం. ఇవి అసలు ఎలా గుర్తుపట్టాలి అంటే, అల్సర్ రాగానే ఇదేదో క్యాన్సర్ అని కంగారు పడకుండా, ఇన్ కేస్ అల్సర్ చాలా చిన్నగా ఉంది అంటే లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉండి, అది రౌండ్ షేప్ కానీ ఓవల్ షేప్ లో కానీ ఉండి, లోపలంతా తెల్లగా చుట్టూతా ఎర్రగా ఎప్పుడైతే ఉంటాయో అవి సేఫ్. దేర్ ఇస్ నో నీడ్ టు వరీ. అది చూసుకుని చాలా కంగారు పడిపోతే ఈ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయి అవి ఇంకా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. సో దాని గురించి ఎక్కువగా వరీ అవ్వకుండా ఉంటే అది తొందరగా దానంతటదే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ ఈ అల్సర్స్ నోట్లో ఏవైతే పుళ్ళు ఉంటాయో వాటంతట అదే ఒక మేబీ 1 వీక్ లో 10 days లో దానంతటదే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ కేస్ అవి ఎప్పుడైతే తగ్గట్లేదు అనుకుంటారో అప్పుడు మనం ఇది వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఐరన్ డెఫిషియన్సీ ఏమన్నా ఉందా అనేది బ్లడ్ టెస్ట్ చేసి మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉంటే కనుక ఆ సరిపడా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే, ఇంజెక్షన్స్ రూపంలో కానీ లేకపోతే టాబ్లెట్స్ రూపంలో కానీ ఈ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే అవి తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందిలో బాగా సివియర్ ఆఫ్థస్ అల్సర్స్ ఎవరికైతే ఉంటాయో, చాలా మల్టిపుల్ అల్సర్స్ ఉండి బాగా సివియర్ పెయిన్ వస్తూ ఉంటుందో వాళ్ళల్లో కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే పెయిన్ కి తగ్గడానికి, వాపు తగ్గడానికి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంగ్ విత్ ఈ వైటమిన్ సప్లిమెంట్స్ తో పాటు ఈ మందులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమందిలో ఎవరికైతే అలర్జీస్ వల్ల వస్తాయో వాళ్ళకి స్టిరాయిడ్ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్, ఒక డోస్ ఇంజెక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. కొంతమందిలో ఈ అల్సర్స్ ఇన్ని మందులు వాడినా కూడా హీల్ అవ్వకుండా అలానే ఉండే అవకాశం ఉంటుంది. నాన్ హీలింగ్ అల్సర్ అట్ ద సేమ్ ప్లేస్ లో ఎప్పుడైతే ఆ నాన్ హీలింగ్ అల్సర్ అలానే ఉంటుందో
అప్పుడు మాత్రమే దానికి బయాప్సీ అవసరం అవుతుంది. ఆ ఏదైతే అల్సర్ నుంచి మనం బార్డర్ నుంచి చిన్న ఒక పీస్ తీసి దాన్ని బయాప్సీకి పంపించి, ఇన్ కేస్ అది క్యాన్సర్ కింద మనకి డౌట్ ఉంది అని దానిలో వస్తే కనుక దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అన్ని నోట్ల పుళ్ళు క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పెద్ద వయసులో ఎవరికైతే వస్తుందో, ఎవరికైతే టొబాకో చూయింగ్ ఎక్కువ ఉంటుందో, ఇలాంటి వాళ్ళల్లో నాన్ హీలింగ్ అల్సర్, ఎప్పుడైతే హీల్ అవ్వకుండా అల్సర్ ఉంటుందో వాళ్ళల్లో మాత్రమే ఇలాంటి బయాప్సీ తీయాల్సిన అవసరం ఉంటుంది.